హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా మార్చ్ 1 సాటర్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా శనివారం శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం కూడా ఈరోజు ఒక మంచి ఆడియో టాపిక్ని మనం చేసుకోబోతున్నాం కొద్ది నిమిషాల పాటు. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న నైట్ 11:55కి ఫిబ్రవరి 28, 2025 11:55కి మనకు ఒక పాపప్ వచ్చింది, కొత్త పాపప్ వచ్చింది. హ్యావ్ యూ సీన్ ద లేటెస్ట్ గెటప్ టు స్పీడ్ నౌ అని మనకు ఒక హెడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఒక 4 వీడియో ఎపిసోడ్స్ని అయితే మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాచ్ దిస్ అప్డేట్ వీడియో, సెకండ్ వన్ రెడ్ ఫోన్ రీక్యాప్, థర్డ్ హిందీ, ఫోర్త్ ఫ్రెంచ్ అని ఇట్లా 4 రకాల వీడియో లింక్స్ మనకి అక్కడ పెట్టడం జరిగింది. మన ఇండియన్స్ కోసం అందరికీ కూడా హిందీ అని ఒకటి ఇచ్చారు. తర్వాత మిగతాది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఒకటి డైరెక్ట్గా ఉంది. తర్వాత యాష్ గారు రీసెంట్గా ఆకస్మికంగా వచ్చి మనకు బిఫోర్ ద ఎస్టర్డే వచ్చి మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే 9 నెలలుగా జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యాష్ గారు మనకి ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతుందని చెప్పేసి మొత్తం విషయాలని కూడా అందులో ఆయన చెప్పడం జరిగింది. అట్లాంటి విషయాలు తర్వాత నిన్నటి రోజు మనకు రెడ్ గారు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ చేసినటువంటి వీడియో అయితే కూడా 27th నైటే ఇచ్చారు ఆయన కూడా. బట్ ఇవన్నీ కూడా మనకు ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఒకటి, హిందీ లాంగ్వేజ్లో ఒకటి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో ఒకటి, యాష్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో ఒకటి, ఇవన్నీ కూడా 4 రకాల వీడియోస్ని మనకి ఇచ్చారు. ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీ ఓఈఎస్లో మీరు స్వతహాగా మీరు సొంతంగా మీరు మీ ఓమెయిల్ యూజర్ నేమ్ని ఎంటర్ చేసి తర్వాత మీది ఏదైతే పాస్వర్డ్ ఉందో అది మెన్షన్ చేసి లాగిన్ అవ్వండి. ఈకోసిస్టంలో లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోండి. మీ పాపప్ ఉన్నదాన్ని ఒకసారి క్లిక్ చేసి చూడండి. మీరు యాక్టివ్ ఫౌండర్గా గుర్తించబడతారు కంపెనీ దృష్టిలో. రైట్, ఖచ్చితంగా మీరు కంపెనీ దృష్టిలో మీరు యాక్టివ్ ఫౌండర్గా గుర్తింపబడతారు. ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఆ పాపప్ కోసం చూడండి, ప్రయత్నం చేయండి. మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయా, ప్రతి అకౌంట్ కూడా లాగిన్ అయ్యి పాపప్ని క్లిక్ చేసి ఒకసారి స్క్రోల్ డౌన్ చేసి కింద వరకు చూడండి. మీకు ఇంకా సమయం ఉన్నట్టయితే ఒక్కొక్క వీడియో లింక్ని క్లిక్ చేయండి. జస్ట్ ఆ వీడియోలోకి ఎంటర్ అయిన తర్వాత జస్ట్ ఊరికి అట్లా బ్రీఫ్గా కొన్ని నిమిషాల పాటు చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక లింక్ క్లిక్ చేసి ఆ వీడియోని కూడా కొద్దిగా చూసి థర్డ్ లింక్ క్లిక్ చేసి అది కూడా చూసి ఫోర్త్ లింక్ క్లిక్ చేసి అది కూడా చూసి కొన్ని నిమిషాల పాటు గడపండి. ఇలా వెళితే ఖచ్చితంగా మీరు యాక్టివ్ ఫౌండర్గా మీరు కంపెనీ దృష్టిలో పడతారు. మనం ఖచ్చితంగా యాక్టివ్ బోనస్ని చాలా గొప్పగా పొందే అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, కాబట్టి ఇది మన కోసం ఇచ్చినటువంటి పాపప్. ఆ పాపప్ ఎవరిది అంటే ఆన్ ప్యాసివియన్స్ది, మేబీ ఫౌండర్ ఆర్ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్. ఓకే, కాబట్టి ఇట్లాంటి మంచి మంచి విషయాలు మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వాటి మీద అప్రమత్తమై అలర్ట్గా ఉండి యాక్టివ్గా ఉండే విధంగా మనం సాధించుకోవాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకొని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. రైట్, కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి నైట్ వచ్చినటువంటి పాపప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ 9 నెలలుగా అంటే June 24th, 2024 మనకి సైట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ రోజు వరకు ఎన్ని రకాలుగా ఏ వర్క్లు జరిగాయి, ఎటువంటి సిచ్యుయేషన్స్ని యాష్ గారు ఎదుర్కొన్నారు, టెక్ సిస్టమ్ అంతా కూడా టెక్ టీమ్ మొత్తం అంతా కూడా ఇంజనీర్స్ని ఎలాగా రిక్రూట్ చేశారు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ యాష్ గారు చెప్పడం జరిగింది. ఆయన వచ్చినటువంటి కేవలం 21 minutes సెషన్లో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఓకే రైట్, ఇది విషయం. కాబట్టి రెడ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. మార్టి డిగార్మో గారు దాంట్లో కూడా ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచారు. కాబట్టి మనందరం ఇటువంటి విషయాలు తెలుసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ప్లస్ మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ పాపప్ ఏవైతే స్క్రీన్ షాట్స్ ఉన్నాయో దయచేసి మీరు స్క్రీన్ షాట్గా తీసి మీ సొంత గ్రూపుల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికి కూడా దయచేసి పంపించే ప్రయత్నం చేయొద్దు. మీరు ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ 3.0 స్టార్ట్ అయిన తర్వాత మన న్యూ ఆన్ ప్యాసివ్ వెబ్ ఖచ్చితంగా ఆ సర్వర్లో మనం ఎంటర్ అయినప్పుడు మీరు ఫిల్టరేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యాష్ గారు మనకి ఈ విషయాన్ని చాలా చాలా కఠినంగా చెప్పారు. మీరు దాన్ని గుర్తించాలి. దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకోవడం ఏమిటంటే ఎవరు కూడా ఓఎస్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కానీ పాపప్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఏవి కూడా షేర్ చేసుకోవద్దు. చాలా ప్రమాదంలో పడతారు. మనం ఏమేం చేస్తాం ప్రతి ఒక్క ప్రక్రియ కూడా యాష్ గారికి తెలుస్తోంది త్రూ టెక్నాలజీ. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ప్లస్ యాక్టివ్గా ఉండవలసిన సమయం కూడా ఇదే. కాబట్టి ప్రతి ఫౌండర్ కూడా ఏదైనా ఆడియో వస్తే దయచేసి మీ పనులు కొంచెం పక్కన పెట్టి ఆ ఆడియో ఎన్ని నిమిషాల పాటు ఉందో అన్ని నిమిషాల పాటు మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీరు వినడం ప్రయత్నం చేయండి. వేరే ఇతరత్ర బిజీ వర్క్స్ మీకు ఎప్పుడు ఉంటాయి, డే అంతా ఉంటుంది, మీకు 24 గంటలు మీరు బిజీనే.
నో ప్రాబ్లం. 24 hours కూడా మీరు బిజీనే, మీకు నిద్ర కూడా ఉండదు పాపం, అంత బిజీ ఉంటారు. కానీ మేము పెట్టే ఆడియోలు సీనియర్స్ ఇతరత్ర ఫౌండర్లు కూడా వాళ్ళు మనకేదో తెలపాలని ప్రయత్నం చేస్తూ చెప్పినటువంటి వీడియోలు, ఆడియోలు, వీటన్నిటికీ కూడా ఎన్ని నిమిషాల పాటు ఉందో అన్ని నిమిషాల పాటు మీరు టైం కేటాయించుకొని మీకున్నటువంటి అతి కొద్ది టైం, ఫ్రీ టైంని కేటాయించి టీ స్టాల్కి పోయే టైంని కట్ చేసి ఆ స్పెండ్ టైంని ఇక్కడ మీరు ఈ టైంకి ఇన్వెస్ట్ చేయండి దయచేసి ప్లీజ్. ఫ్రెండ్స్తో ఊరికే ఏదో కాలక్షేపం కోసం సినిమాల గురించి డిస్కషన్ చేసేది, రీల్స్ గురించి డిస్కషన్ చేసేవి, అవి ఆ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అది కట్ చేయండి. ఆన్ ప్యాసివ్ మీద మీరు సర్టెన్ టైంని మీరు కేటాయించుకోండి, ఇక్కడ పెట్టండి, టైంని ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే మనకున్నటువంటి ఫ్రీ టైంని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడున్న మొత్తం ఆ ఆడియోస్ కానీ వీడియోస్ కానీ ఏవైతే కొత్తగా వస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు రాగలుగుతుందో, మన గ్రూప్స్లో ఏవైతే పోస్ట్ చేయగలుగుతున్నామో వీటిని వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ ఫౌండర్ అండ్ అఫిలియేట్. మన టైం వచ్చింది, ఆ టైం ఏ రోజు ఏ క్షణం అనేది యాష్ గారు ఎవరికి చెప్పరు. ఆల్రెడీ నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనం ఆల్రెడీ గ్లోబల్ లాంచ్ ప్రాసెస్లో మనం ఉన్నామని మనం గత 9 నెలలుగా చెప్పుకుంటూనే వస్తున్నాం. ఎన్నో రకాల ఆడియోలు వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఎస్, ఈ రోజు కూడా మనం గ్లోబల్ లాంచ్ ప్రాసెస్లో ఉన్నాం. యాష్ గారు ఆ పని మీద ఉన్నారని ఆల్రెడీ నేను రెండు ఆడియోలో వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరితోటి చేయాలి, ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రపంచానికి ఎలా తెలపాలి, ఏం చేయాలి, అందుకోసం డబ్బు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనకు పేఅవుట్స్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ₹1 కూడా బౌన్స్ కాకుండా ప్రతి ఫౌండర్కి, ప్రతి అఫిలియేట్కి చేరే విధంగా ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వడం కోసం, సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళకి వాళ్ళు చేసుకున్న రోజు నుంచి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ చేసుకుని రెడీగా ఉన్నాం కాబట్టి, 2 సంవత్సరాలుగా మనం రెడీగా ఉన్నాం కాబట్టి వీఆర్ ద ఎలిజిబుల్ పర్సన్స్ ఫర్ పేమెంట్స్. కాబట్టి మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓఎస్ లాగిన్ అయి చూసుకోవడం అనేది ఒక సంప్రదాయంగా పెట్టుకోండి. ఆటోమేటిక్గా మనం షైన్ అవుతాం ఆన్ ప్యాసివ్లో. రైట్ ఫ్రెండ్స్, ఇది విషయం. ఇంత మంచి విషయాలు, ఇంత గొప్ప విషయాన్ని మీతో చేర్చుకోవాలని, మీకు చేర్చాలని ఎంతో ఇష్టపడ్డాను, చెప్పాను. హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉంటారని ఆశిస్తూ, ఎటువంటి కారణాలు, రీజన్స్, సాకులు చెప్పకుండా సార్ నాకు ఈ రకంగా పని ఉండింది, నో, సాకులు చెప్పొద్దండి. సార్ నాకు ఈ విధంగా నేను బైక్లో పడ్డాను, వద్దు, నాకు అవసరం లేదు. మీరు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా ఉన్ని, మీరు ఎంత టెన్షన్స్లో ఉన్నా ఉన్ని, మీకు ఎటువంటి కష్టమన్నా ఉన్ని, దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్, ఓఎస్ లాగిన్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీతో పాటు 4-5 తరాలు, 6-7 తరాలు, జనరేషన్స్ మారబోతున్నాయి. అటువంటి ఆపర్చునిటీలో ఉన్నటువంటి వెబ్సైట్లో మనకి ఇటువంటి అవకాశాలు వచ్చేటప్పుడు మనం చూసుకోకపోతే అది మన తప్పు. దయచేసి పాపప్ ఈజ్ ఎ ఫౌండర్స్ హార్ట్ బీట్, అది చూడాలి. అందులో 4 లింక్స్ ఉంటాయి. ఒక్కొక్క లింక్ని క్లిక్ చేసి అక్కడి నుంచి వెళ్ళండి, యూట్యూబ్లోకి క్లిక్ చేసి వెళ్ళండి, చూడండి. టైం ఉంటే ఒక్కొక్క వీడియోనే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, రాత్రి ఒకటి చూడండి. 4 పూట్లు 4 వీడియోలు ఒక రోజులో చూసేయచ్చు. రైట్, కాబట్టి ఎన్ని నిమిషాలను చూసేయండి, అంతా 26 నిమిషాలు, 27 నిమిషాలు, 11 నిమిషాలు, 33 సెకండ్లు ఇలాగే ఉన్నాయి. హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. అర్థం కాకపోని చూడండి. చూస్తే ఏం నష్టం లేదు కదా, చూస్తే ఇంకా మీకే కదా మంచి మార్కులు వస్తాయి. మార్కులు అంటే ఇక్కడ పేమెంట్సే. ఓకే, రైట్, ఇది ఫౌండర్స్ ఉన్న విషయం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఓఎస్కి సంబంధించిన ఆ స్క్రీన్ షాట్స్ కానీ, పాపప్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కానీ, ఇతరత్ర మెసేజెస్ ఓఎస్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్స్ కానీ ఏవి కూడా దయచేసి షేర్ చేసుకోవద్దండి. మీరు ప్రమాదంలో పడతారు, ఇది ఖచ్చితం. ఎవరైనా చెప్పొచ్చు, ఏం కాదు, ఏం జరుగుతాయి, ఖచ్చితంగా యాష్ గారు సీరియస్గా తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పారు. దిలాన్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఆ విషయాన్ని నేను తెలుగు ఆడియోలో కూడా నేను చేసి పెట్టాను, చూడండి. రైట్, ఆన్ ప్యాసివ్ వైటీపీ మన ఛానల్లో వెళ్ళి చూడండి. అది మీకోసం పెట్టినటువంటి ఛానల్, అది డబ్బు కోసం పెట్టినటువంటిది కాదు. నేను యూట్యూబర్ని కాను, జస్ట్ నేను ఒక ఆన్ ప్యాసివ్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కాబట్టి, ఎందుకంటే నాకంటూ పర్సనల్ టీం ఉంది కాబట్టి, నా టీం కోసమే నేను నా పర్సనల్ అకౌంట్ని, యూట్యూబ్ అకౌంట్ని నేను ఒక పర్సనల్ ఛానల్గా చేసుకున్నా, కేవలం మీకోసం.
ఓకే, కాబట్టి మీ అందరూ కూడా మన టీంతో పాటు మిగతా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే అండి, మన తెలుగోళ్ళు ఎక్కడున్నా సరే, ఇండియాలో మన తెలుగోళ్ళు ఎక్కడున్నా సరే, వరల్డ్లో మన తెలుగోళ్ళు ఎక్కడున్నా సరే, అందరికీ కూడా ఈ ఛానల్ అంకితం, ఆన్ ప్యాస్ వైటీపీ ఛానల్ అంకితం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని చూడటం నేర్చుకోండి. దాంట్లో చాలా చాలా విషయాలు ఉంటాయి. మీ అందరికీ అవగాహన కల్పిస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దాంట్లో సొల్యూషన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. రైట్, ఇది విషయం. కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఉంటారని ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఓఎస్ లాగిన్ అయ్యి పాపప్లో మీరే స్వయంగా ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వీడియోస్ని ఒక్కొక్క పూట మీరు ఓపెన్ చేసుకుని పూర్తి స్థాయిలో చూసిన తర్వాత లాగౌట్ అవుతారని ఆశిస్తూ ఇంతటితో ఈ టాపిక్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.